బాలయ్యమెట్ట తీర్థం అనేది ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువైన ఈ దివ్యక్షేత్రం కాకినాడ సమీపంలో ఈ బాలయ్యమెట్టపై కొలువుదీరింది. ప్రతి ఏడాది కూడా ముఖ్యంగా ఈ మొక్కనుమ మరుసటి రోజు ఏదైతే ఈ బాలయ్యమెట్ట కొండ ప్రాంగాన్నే బాలయ్యమెట్ట అని పిలుస్తారు. ఈ కొండపై కొలువుదీరిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే ఈ యొక్క జాతర కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ప్రకృతి సోయగా నడుమ ఈ కొండంతా కూడా ఆకట్టుకుంటుంటుంది. పుట్టి రోజుల్లో ఈ కొండపైకి వచ్చే ప్రజానీకం దాదాపు చాలా తక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏడాదికొకసారి నిర్వహించి ఈ కార్యక్రమంలో మాత్రం పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉంటారు. మనం ప్రత్యేకంగా చెప్పుకుంటే ఇక్కడ ఒకేసారి రైలు ప్రయాణం, అదేవిధంగా ఒక రోడ్డు ప్రయాణం, ఇటే ఈ కొండపై వెళ్ళే మెట్ల మార్గం 3 కలిసి కనిపించే ప్రాంతం సుదీర్ఘంగా మనకి ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. పట్నమంతా చూడాలంటే ఆహ్, ఈ పట్నమంతా కూడా మనం చూడాలంటే ఈ కొండపైకి ఎక్కామంటే ఈ ప్రాంతంలోంచి ఆహ్, ఈ పట్నమంతా కూడా సుందరంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఆలయం దగ్గర ఉన్నాము. ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధానంగా చూసుకుంటే విశేష అలంకరణలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దర్శనమిస్తూ ఉంటారు. ఏడాదికోసారి నిర్వహించే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. సాక్షాత్తు ఈశ్వర స్వరూపాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులుగా పిలుస్తూ ఉంటారు. ఈ కొండపై దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట ఒక యోగి తపస్సు చేసిన కొండగా కూడా ఇక్కడున్న చరిత్ర చెబుతుంది. ఈ నేపథ్యంలో మొక్కను మరుసటి రోజు విశేషభరితంగా జరిగే ఈ జాతర మహోత్సవం అంటే విశేష కార్యక్రమాలతో పాటు మనం ఈ కొండ దిగువన ఒకసారి పరిశీలించినట్టయితే ఒక తీర్థం, ఒక జాతర మాదిరిగా తీర్థం జరుగుతూ ఉంటుంది. ఈ తీర్థంలో అనేక రకాల వస్తు సామాగ్రి, మహిళలకు సంబంధించిన సామాగ్రి, పిల్లలు ఆడుకునే వస్తువులు ఇలా పూర్తిగా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసే విధంగా ఈ ప్రాంతం చూపరులను ఆకట్టుకుంటుంది. మెట్ల మార్గం గుండా ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉంటారు. కాబట్టి ముక్కను మరుసలో జరిగే ఈ జాతరను తిలకించేందుకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి పలువురు చేరుకుంటారు. న్యూస్ 18 సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి. ఈ బాలయోగి మెట్ట త్రిమూర్తుల ఆలయం సుమారు 50 సంవత్సరాల క్రితం మా తాతగారు దీన్ని స్థాపించారు. ప్రతి సంవత్సరం ముక్కనుమ తర్వాతి రోజు దీన్ని మేము ఇక్కడ యాత్రగా నిర్వహిస్తాము. తుని పట్టణము నుంచి ఇతర గ్రామాల నుంచి ఇక్కడికొచ్చి త్రిమూర్తుల ఆశీస్సులు పొందుతారు. సో ఇక్కడ మేము ఇక్కడ ఈ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ త్రిమూర్తులు వెలిశారు. సో ఆ ప్రకారం మేము ప్రతి సంవత్సరము యాత్ర నిర్వహిస్తాం.